పిట్ మెథడ్. ఈ పిట్ మెథడ్ మామూలుగా అనుకోకండి. ఇప్పుడు మన దేశంలో కూడా ఎస్పెషల్లీ పత్తి కట్టె అంటాం కదా, కొన్ని టన్నులు పత్తి కట్టె రెగ్యులర్గా దీంతో ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది. సో ప్రతి రైతుకు కూడా ఇలాంటిది ఒకటి కందకం కొట్టుకోవడం పెద్ద పని కాదు. నిన్న వేసి అర్ధ గంటలో ఒకటి ఈజీగా అయిపోయింది. అంటే జేసీబీలో మనం చూసిన 600 రూపాయలలో మీకు ఒక పిట్టు తయారవుతుంది. రెండోది ఏంటంటే మామూలుగా ఇది మీకు పుట్టేప్పుడు ఏం లాభం అని అంటే, మామూలుగా వర్షం నీళ్ళు కూడా ఇందులోకి ఇంకుతాయి కాబట్టి ఓన్లీ పశువులు అది మళ్ళీ ఎక్కేటట్టుకు స్లోప్ పెట్టుకోవాలి. ఒకవేళ ఏదైనా నిలబడ్డా మీదకి ఎక్కేటట్టు. అఫ్కోర్స్ వెహికల్ ఇక్కడ తిరగని జాగాలనే చేసుకోవాలి, ఇది మినిమం. తర్వాత ఇందులో ఏమవుతుంది అని అంటే, కిందికి ఉంది కాబట్టి మీకు ఆక్సిజన్ బయటకించి వచ్చేది లిమిటెడ్ అవుతుంది కంప్లీట్గా. మామూలుగా బయట కూడా మనం బొగ్గు చేయొచ్చు, కానీ కింద చేసినప్పుడు ఏమైతుందంటే వేరే గాలి బయట ఇష్టం ఉన్నట్టు గాలి వస్తుంది కదా, ఆ గాలి అనేది ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే సడన్గా ఎక్కువ గాలి వస్తే కూడా మొత్తం బూడిదయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఇందులో ఏం చేస్తామనంటే, మనకు కట్టెలు ఒకటే సైజు వేయాలి, ఇది ఫస్ట్ మాట. ఎక్కువ లావ్ వేస్తే చాలా టైం పడుతుంది బొగ్గు కానీ, అది రెండో మాట. తర్వాత కట్టెలు ఒక 10%కి అటు ఇటు మాయిశ్చర్ ఉండొచ్చు, కానీ 15% లోపట ఉండాలి మాయిశ్చర్, తేమ అని అంటాం. ఆ తేమ తెలుసుకోవాలంటే మామూలుగా కట్టెలు ఉంటాయి కదా మనకు, కట్టేయండి, ఎండు కట్టె, పచ్చి కట్టె, ఇక్కడిది పచ్చి కట్టె కొట్టేయండి. ఇట్లుంది కదా, ఇగో ఎండిందా లేదా, చిక్కని శబ్దం కూడా వచ్చింది కదా, అంటే దాదాపు ఇది కాలుతుంది అన్నట్టు లెక్క. ఓకే. తర్వాత మామూలుగా పచ్చి కట్టెలు ఉంటే మీకు ఎట్లుంటుంది శబ్దం, ఇగో ఇట్లా నార వస్తుంది. చూసా ఇరిగిందా, ఇక్కడ ఇరగలే. ఇది పచ్చి ఇట్లాంటిది వేయొద్దు. ఇట్లాంటిది వేస్తే మనకు పొల్యూషన్ అవుతుంది. పిల్లల్ని అందరిని దూరం పెట్టండి. యాక్చువల్గా అయితే ఈ కొనాల మీద నిలబడ్డాలు, ఇది మట్టి గట్టి మట్టి ఉంటే పిచ్చు లేదు, కానీ మెత్త మట్టి ఉంటే ఒక్కోసారి నల్లరేగడి భూములలో ఉంటే ఈ లంప్స్ పడుతుంటాయి. సో ఇడు ఉన్నోళ్ళు కంపల్సరీ మన కాలంటే ఒక 2 కట్టెలు కూడా మీద వేసుకోవాలి అటు ఇటు, అంటే డైరెక్ట్ పడకుండా ఏదో ఒకటి ఇట్లా ఆడైడ్ వేసుకుంటే ఇలా పడమన్నట్టు, అది పాయింట్. తర్వాత దూరంకి ఏం చేయాలి, దీనికి ఇంకో ఏషియన్ మెథడ్ ఏంటంటే, లైక్ పత్తి కట్టి ఉంటే ఆడ కుప్ప పెట్టుకుంటాము, ఇట్లా 3 దాంతో ఒకటి వేసుకోవాలి. ప్రోంగ్ అంటాం మనం జనరల్గా, ఫోర్క్ లాగా చేసుకొని దాంతో ఒక పెద్ద కట్టెకు దానికి పెట్టి ఇట్లా తీసేయాలి. పంగల కట్టె కరెక్ట్ అన్నారు. తర్వాత దాంతో ఇట్లా ఒత్తనీకే కూడా అవకాశం ఉంటుంది, కొంచెం కంప్రెస్ చేయనీకే కూడా. అది మెథడ్ అన్నట్టు. అయితే ఈ మెథడ్లో ఎక్కువ మటుకు పొద్దున పూట సాయంత్రం పూట చేయాలి. ఇప్పుడంటే చలికాలం కాబట్టి చల్లగా ఉంది, మనం ఇక్కడ నిలబడగలుగుతున్నాం. ఎండాకాలం చాలా వేడి ఉంటుంది. కావాలంటే ఈ పద్ధతిలో రాత్రి మొత్తం చేసుకుంటారు హ్యాపీగా. మీరు కొన్ని టన్నుల పత్తి కట్టెను కూడా ఈ తక్కువ ఖర్చుతోటి అగ్గిపెట్టెతోటి మనం చేయొచ్చు. జనరల్గా వ్యర్థాలను గాలబెట్టొద్దని అందరు అంటారు, కానీ వ్యర్థాలను బొగ్గు చేస్తే దాని బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి అనేది. 1 టన్ను బొగ్గు చేస్తే $100 ఇస్తున్నారు వేరే దేశపు, అంటే బాగా డెవలప్ అయిన దేశాలు $100 పైసలు ఇస్తున్నారు. 100 అంటే దాదాపు ఎంత, 1 కిలోకి మనకు 16 రూపాయలు. 1 కిలో బొగ్గు భూమిలో వేసినందుకు 16 రూపాయలు ఇస్తున్నారు. మంచిదే కదా, 16 రూపాయలు చేతిలో పెడుతురు అంటే అందరు ఎంతమంది ఉందో అందరికి షేర్ పోతుంది. కానీ కాబట్టి ఇప్పుడు ఇది వయబిలిటీ అనేది అయ్యింది. అదర్వైజ్ రైతులు ఏం చేస్తారు, ఇదే పత్తి కట్టను కంది కట్టను ఇవన్నీ ఎరువులు చేయమంటే కాదల్లా డైరెక్ట్ కుప్పలు చేస్తారు, సాయంత్రం పూట తగల పెడతారు. ఆ పొల్యూషన్ అనేది అవుతుంటుంది, బూడిద ఎక్కువ అవుతుంది, బొగ్గు తక్కువ అవుతుంది. అట్లా కూడా అలా కొంచెం లాభం అవుతుంది, కానీ అది 100% కరెక్ట్ కాదని ఢిల్లీలో ఎన్నో కేసులు వేసారు. ఎందుకంటే ఢిల్లీలో ఈ వింటర్లో అయ్యే పొల్యూషన్ ఉంది కదా, ఎయిర్ పొల్యూషన్కి స్టబుల్ బర్నింగ్ అనేది పెద్ద ఇష్యూ అనేది పాయింట్. అందులో వరిగడ్డి గాల పెడతారు, మన గోధుమ గడ్డి గాల పెడతారు, గొప్పగాల పెడతారు. పశువులు తగ్గినాయి కదా, సో అట్లా చాలా కాలగబెట్టి పద్ధతులు అయినాయి. అవన్నిటికంటే ఇది ఇంకో బెస్ట్ మెథడ్ అనేది పాయింట్. దీని మీద కొంటికి అని ఇంకో కొన్ని ఉంటాయి, అంటే అది ఇనుపది మీద వేసి పెట్టి అలా కాలవడము అట్లా. అది కొంచెం హయ్యర్ ఎండ్, అది మళ్ళీ 70-80 వేలు పెట్టుకోవాలి ఒకటి కొనాలన్నా. కానీ అది ఇంకో ఖర్చుతో కూడుకున్నది అనుకున్నా. అంటే ఇది ఒక సింప్లెస్ట్ మెథడ్, ప్రతి రైతు కూడా ఈ మెథడ్. అయితే ఇందులో జనరల్గా నీళ్లు కంపల్సరీ దగ్గర పెట్టుకోవాలి. కాలినాక తెల్లగా బూడిద అవుతుంటే 100% వెంటనే నీళ్ళు వేయాలి, అప్పుడే మనకు బొగ్గు అనేది మిగులుతుంది. లేకపోతే అట్లనే వదిలేసి ఎక్కడో ఇది ఆఫ్ డ్యూటీ ఆన్ డ్యూటీ అంటాం కదా, నా టైం అయిపోయింది నేను పోతున్నా అంటే నడవదు. ఒకసారి మంట పెట్టినాక అది కంప్లీట్ బ్యాచ్ అయినాకనే కదలాలి అడికించి, ఆ పద్ధతిలో చేయాలి. సో నీళ్ళతోటి ఎందుకు పెంచింగు, దీని మీద మూత పెడితే కూడా చల్లగా అవుతుంది కదా అంటే అవుతుంది, కానీ లీకేజెస్ ఏమైనా ఉంటే మొత్తం కాలుతుంది. అది స్లో మెథడ్ అవుతుంది. అది అంత ఈజీగా ఉండగా నీళ్లు పోయడం బెస్ట్ అండ్ సేఫ్ సైడ్ కూడా మీకు. అది నీళ్లు తడిసిన బొగ్గు పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, మనకు లాస్ ఏం కాదు. అది అర్థమైంది కదా.
సో తర్వాత ఇందులో సన్న కట్టెలు ఇవన్నీ వేస్తే మనకు మంచిగా చూర చూర అయ్యేందో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ క్రష్ చేసుడు పెద్ద పనులు కూడా ఏమి ఉంటాయి మనకు. సో అట్లా కూడా లాభం అవుతుంది. ఓకేనా, స్టార్ట్ చేద్దామా మరి ఇక్కడ? ఓకే, జనరల్గా 4 ఫీట్లు తీస్తాము. ఇక్కడ కొలాప్సింగ్ అవన్నీ ఉంటాయి, లేకపోతే మీద ఉంటాయి అన్న దగ్గర మనకు ఇక్కడ 5 ఫీట్ల దాకా తీసినాం మామూలుగా. ఇది 2.5 ఫీట్లు బకెట్ ఉంటుంది మామూలుగా, అది సరిపోతుంది. ఒక సన్నం ఉంటేనే మనం ఎక్కువ దూరం ఆపరేట్ చేయొచ్చు. అయితే లెంత్ ఎంత ఉండాలని అంటే ఒక కట్టె 6 ఫీట్లు పొడుగు ఉంటుంది అంటాం కాబట్టి మీరు ఒక 8 ఫీట్లు 9 ఫీట్లు అంతవరకు ఉండి, లేదా టోటల్ 10 ఫీట్లు పెట్టుకొని 2 మెట్లు కూడా మెల్లగా చేసుకుంటే లోపల దిగనీకి మెట్లు కావాలి కదా, ఇంత లోతుంటే దిగాలి చక్కగా. మళ్ళీ ఎవరు తీసుకెళ్తారు, లేదా స్లోపు ర్యాంప్ ఏదైనా చేసుకుంటే మళ్ళీ ఇది అయినాక కూడా తీసుకెళ్ళాలి కదా బయటికి, బొగ్గు అయినాక కూడా. సో అందుకు ఇది ఉంటుంది అన్నట్టు. సో ఇది డైమెన్షన్స్ బేసికల్గా. ఇక ఈ డైమెన్షన్ కాదు నాకు వేరే డైమెన్షన్స్ కావాలంటే చేయొచ్చు, కానీ గుండంలాగా పెద్దగా చేస్తే ఆ వేడిని తట్టుకోలేము. ఈ పొడవులు ఉంటే కనీసం దగ్గర దాకా రానికి అవకాశం ఉంటుంది. మనం ఇట్లా స్క్వేర్ టైప్ చేయొచ్చు, సర్కిల్ టైప్ చేయొచ్చు, బాయ్ లెక్క చేయొచ్చు, అంటే ఆ దగ్గర కోనికి మనకు అవకాశం తక్కువ ఉంటుంది. అది మంట పైన మంట పెడితే పైనుంచి కిందకి దిగుతుంది, బొగ్గు ఎక్కువ వస్తుంది, బూడిద శాతం తక్కువ వస్తుంది అన్నారు కదా. మరి ఇప్పుడు మనం కింద పెడుతున్నాం కదా, ఇది ఫ్రెంచ్ పద్ధతి. ఇది ఈ పద్ధతిలో ఏంటంటే కింద మంట పెట్టి అది బొగ్గు అయిన కొద్దీ మళ్ళీ కొత్త కట్టేస్తాం, ఇంకో బ్యాచ్ ఇంట్లోనే. మళ్ళీ అది మండి మళ్ళీ బూడిద అవుతుంది అనగానే మళ్ళీ కట్టెలేస్తాం, ఒక ఈ లెవెల్ వరకే వేస్తాం అంతే. సగం ఒక ఫీట్న్నర వరకే వేయాలి. ఇది వేసుకుంటూ వచ్చినాక అప్పుడు ఈ లెవెల్ అయినాక నీళ్ళు పోయాలి. ఎంత పర్సెంట్ కాదు ఆ పద్ధతి గుంట కాదు, కారణం బొగ్గు అయిన నల్లగా గాలి, పూర్తి గాలితేనేమో బూడిద అంటాము, నల్లగా అయితే బొగ్గు, అంతే కదా. సో అది మనం ఇది చేసుకున్నాడు. సార్ కిందికి మంట పోదా సరిగా, మీదకి వస్తుంటే కిందికి మంట పోదా? కింది బూడిద ఏం కాదు కదా. అది ఎందుకు కాదని అంటే ఇప్పుడు ఆక్సిజన్ ఉంటేనే మంట అనేది మీకు తెలుసు అందరికి. ఫర్ ఎగ్జాంపుల్ కింద కట్టెలు ఉండే కాలినాక ఇప్పుడు మీ ఇంట్లో బొగ్గు పొయ్యి ఉందనుకో, బొగ్గు పొయ్యి మండనికే ఫుల్ గాలి కొట్టాలి తెలుసా. మామూలు రోడ్ల మీద కొంతమంది పని చేస్తారు కదా, ఐరన్ పని, అలా ఒక మోటరే పెట్టుకుంటారు ఇట్లా గాలి కొట్టనీకి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మామూలు కట్టెకి అంత ఆక్సిజన్ అవసరం ఉండదు, కానీ బొగ్గు కావాలంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు బొగ్గు చేసారు, కింద చేసినాక మీద కట్టేసారు, ఏది ఫాస్ట్ అంతది కట్టె. కింద బొగ్గుకి ఆక్సిజన్ పోవాలంటే ఒకవేళ ఆక్సిజన్ మీదకించి కొంచెం వచ్చినా మీద దానికి ఇస్తే కానీ కిందికి ఏడ పోతుంది, కిందికి పోదు. అందుకే దీన్ని ఫ్లేమ్ కర్టన్ అంటారు. ఫ్లేమ్ కర్టన్ అంటే మన ఇళ్ళలో కర్టన్స్ ఉంటాయి కదా, అట్లా మంటనే ఒక కర్టన్ అయింది. ఆ మంటనే ఆక్సిజన్ కిందికి పోకుండా కాపాడుతుంది. అర్థమైంది కదా లాజిక్. అందుకు బొగ్గ కింద అయ్యింది, అట్లనే ఉంటుంది మీ దాకా బొగ్గు అవుతుంది. నీళ్లు సడన్గా వచ్చినా మొత్తం బొగ్గు ఉంటుంది. పర్ఫెక్ట్, అందరికి అర్థమైందా? నో కన్ఫ్యూజన్. టీఎల్యూడి వేరే, నిన్న చూపెట్టింది మీద మంట పెట్టి పైరు పద్ధతి. అది మీరు గుంతలొద్దు, నాకేమొద్దు, అగ్గిపెట్ట ఒకటితోటే నేను బొగ్గు చేసుకుంటా అంటే ఆ పద్ధతి నిన్న చెప్పినా కదా, పైరు అంటాం. అది ఈ పద్ధతి రివర్స్, కింద పెట్టి మీదకి వస్తుంటాం. సరేనా, ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ షాగా వచ్చిన కట్టే ఏకండి, మీకు బొగ్గు తక్కువ వస్తుంది, ఎక్కువ పోతుంది. షాగా దీనికి రాలే, కానీ నల్లగా వస్తుంది కదా షాగా అంటాం మన లోపల. ఇది ఇగో ఎక్కువ షాగా వచ్చిన కట్టెకు మీకు బొగ్గు తక్కువ వస్తుంది, కానీ ఎందుకంటే ఇది మండనికి ఎక్కువ శక్తి కావాలి కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మామూలు చిన్నపిల్ల కానీ చెయ్యి ఉంటుంది కదా, ఆ సైజు కట్టెలు వాడండి. ఇట్లా ఈ టైపు వాడండి, ఎక్కువ బొగ్గు వస్తుంది, మంచి బొగ్గు వస్తుంది. ఎక్కువ లావ్ అయ్యి మనకు ఈ నల్లది ఎక్కువ ఫామ్ అయిన గట్టి కట్టి అంటాం కదా, అలా బొగ్గు కాదని కదా, మంచి బొగ్గు అవుతుంది. దానికి వేరే పద్ధతిలో చేసుకోవాలి, ఈ పద్ధతిలో కాదు. ఒక్కోసారి ఏమైతే అంటే ఇట్లా సొంటిది కాలే నీకే, ఇట్లా సొంటిది బూడిద అవుతుంది. అందుకే ఆ కాంబినేషన్ లేదు, ఒకటే టైపు వేస్తే కరెక్ట్. అర్థమైంది కదా, ఒకటే టైప్ వేయడం కరెక్ట్. 2-3 రకాలు వేసి మిక్స్ చేసి ఏదో చేస్తే అందులో సగం బూడిద అవుతుంది, సగం బొగ్గు అవుతుంది, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ కట్టెలు వేసినాక కంది కట్టేయాలి, కంది కానీ
ఒకటేసారి కంది చేస్తే కందిదే చేయండి, పత్తి చేస్తే పత్తిదే చేయండి, మిక్సర్ చేయకండి. ఓన్లీ నేను వరిగడ్డి ఎందుకు వేసినంటే ఫస్ట్ మనం మంట పెట్టుకునేకే ఫాస్ట్ గాలికి ఒకటి బేస్లో ఏదన్నా ఫాస్ట్ వేసుకుంటాం, ఎందుకంటే ఈవెన్గా మండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సగం సగం మండి ఈడ మండుతుంది, ఈడ మంటలేని కట్టెలేస్తే అది ఎటు కాకుండా అవుతుంది. నాకు ఎట్టే టైం ఇది అగ్నిగుండంలాగా కావాలి, అయినాక అప్పుడు కట్టెలేయాలి. పిట్ మెథడ్లో మనము బొగ్గు చేస్తున్నాం కదా ఇప్పుడు, దీనికి సంబంధించి మొత్తము కింద ఫస్ట్ ఒక లేయర్ మొత్తం వరిగడ్డి వేసుకొని వరిగడ్డిని 4 వైపులా అంటివి పెట్టుకోవాలి. ఎందుకంటే మంట ఈక్వల్గా వచ్చిన తర్వాత దాని మీద కర్రలు వేసినట్లయితే అవన్నీ కూడా మనకు ఖాళీ బొగ్గు అనేది మంచి నాణ్యమైనటువంటి బొగ్గు లభిస్తుంది. ఒకవేళ కింద మంట కనుక యూనిఫామ్గా లేకుండా, అంటే ఒకటేలాగా లేకుండా ఏదో ఒక సైడ్ వచ్చి పెడతా ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ గాలి తగిలి కట్టెలన్నీ బూడిదవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక లేయర్ మొత్తం కూడా గడ్డి నీళ్ళ మీద బర్చేసుకొని, అంటే దాంట్లో పిట్లో బర్చేసుకొని ఆ మంట అంతా కూడా ఈక్వల్గా వ్యాపించేటట్టు చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఒక్కొక్కటిగా కర్రలు వేసుకోవాలి. మనం ఈ పద్ధతిలో బయోచార్ అంటే బొగ్గు తయారు చేసుకోవాలని అనుకున్నప్పుడు కొంచెము జాగ్రత్త కూడా పాటించాలి. ఎందుకంటే మనం ఇది దగ్గర దగ్గర 4-5 ఫీట్ల లోతు తీస్తున్నాము. అంచెల మీద నిలబడి కనుక పరాధ్యానంగా ఉన్నా కూడా అందులో పడడానికి అవకాశం ఉంటుంది. దానికోసమని మన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. మనం సేఫ్ సైడ్లో ఉండాలి. మళ్ళీ మనము బొగ్గు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మంట పూర్తిగా దాని నిండా గుంత నిండా పిట్ నిండా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకొని దాని మీద వేసేటటువంటి కర్రలు కూడా సమానమైనటువంటి సైజులో వేస్తే మనకు మంచి క్వాలిటీ బొగ్గు లభిస్తుంది. ఒక కర్ర లావు ఉండి ఒక కర్ర సన్నం ఉంటే కనుక ఫస్ట్ సన్నం ఉన్నాయన్నీ కూడా బూడిదైపోతాయి, లావు ఉన్నాయి అన్నీ కూడా బొగ్గు అయిపోతాయి. అట్లా ఎటు కాకుండా మనకు చాలా వేస్టేజ్ ఎక్కువగా దొరుకుతుంది అన్నమాట. అట్లా కాకుండా సమానమైనటువంటి కర్రలు, మంచిగా ఎండినటువంటి కర్రలు వేస్తే మనకు మంచి బొగ్గు దొరుకుతుంది. ఈ బొగ్గునంతా కూడా మళ్ళీ మనం దాన్ని రీఛార్జ్ చేసుకొని మన పొలాలలో వేసుకోవచ్చు. ఆ రీఛార్జ్కి సంబంధించినటువంటి వీడియో కూడా మనము ఇప్పటికే అమేయ కృషి వికాస్ కేంద్రం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, మిత్రులు గమనించవచ్చు. ఇట్లా మనం మొత్తం తయారైన తర్వాత, అంటే పంట వ్యర్థాలు ఏవైనా ఉండనియండి, పత్తి కర్ర కానీ కంది కర్ర కానీ ప్రతి కర్రను కూడా మనం బయోచార్గా తయారు చేసుకొని దాన్ని తిరిగి భూమికి అందించినప్పుడు కర్బన శాతం అనేది పెరిగి నేలలు సారవంతం అవుతాయి. మళ్ళీ అంటే దాంట్లో వచ్చేటటువంటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఓపెన్గా వేసి మంట పెట్టడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ తగిలి ఎక్కువ వేడి అనేది వాతావరణంలోకి విడుదలవుతుంది. దానివల్ల వాతావరణ కాలుష్యం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇట్లా మనము తక్కువ స్పేస్లో తక్కువ ఆక్సిజన్ ఇచ్చి మండించి బొగ్గును తయారు చేసుకోవడం ద్వారా నష్టశాతాన్ని కూడా నివారించవచ్చు. ఆ జరిగినటువంటి నష్టశాతం ఎంత ఉందనేది తిరిగి మళ్ళీ మనం సేంద్రియ కర్బనాన్ని భూమికి అందిస్తున్నాం కాబట్టి అది బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఈ సేంద్రియ కర్బన శాతం భూమిలో పెంచేదాని మీద పోల్చుకుంటే అయ్యేటటువంటి కాలుష్యం అనేది తక్కువే. మంట ఎప్పుడు కూడా ఉండేటట్టు చూసుకోవాలి. మంట ఆరిపోయిందంటే బూడిద శాతం అనేది పెరుగుతుంటుంది. కాబట్టి పైనుంచి కర్రలు వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కుప్పలాగా కాకుండా పలసగా పొరల్లాగా పడేటట్టు వేయాలి. పైన కర్రలు వేస్తుంటాము, కింద ఆల్రెడీ తయారైనటువంటి బొగ్గు ఏదైతే ఉంటుందో దానికి గాలి తగలదు కాబట్టి అది బూడిద పడడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఇట్లా మనకు అవసరమైనంత, అంటే మన దగ్గర ఉన్నటువంటి కర్రలు మొత్తం వేసేసుకున్న తర్వాత, అంటే మనం ఇక్కడ కొలత ఎట్లా తీసుకున్నామంటే ఏదైతే పిట్టు మనం 4-5 ఫీట్లు దవ్వినామో దాంట్లో పైనుంచి 1-1.5 ఫీటు వదిలేసి రిమైనింగ్ అంతా కూడా వేసుకోవచ్చు అనేది మనకు డాక్టర్ గారు చెప్పిండ్రు. ఇక అట్లా ఆ లెక్క ప్రకారము మనము ఉన్నటువంటిది మొత్తం కూడా బయోచార్ తయారు చేసుకొని తర్వాత రెడీ అయిందనుకున్న తర్వాత పూర్తిగా నీళ్లు చల్లి పూర్తి మంటను ఆర్పేయాలి. అంటే ఏ రకమైనటువంటి పొగ కూడా రాకూడదు. పొగ మొత్తం పోయేంత వరకు కూడా నీళ్లు పోసి ఆర్పేయాలి. ఆర్పేస్తే దాంట్లో ఉన్నటువంటి వేడి ఏదైతే ఉంటుందో అది చల్లారిపోతుంది. తర్వాత దానంతలో అదే చల్లారితేనేమో బూడిద ఎక్కువగా తయారవుతుంది. మనం వాటర్ పోయడం వల్ల అది బొగ్గు స్థాయిలోనే ఆగిపోతుంది. మళ్ళీ దాన్ని మనము తీసుకొని మన పొలాలకి మనము ఏ రకంగా వాడచ్చు అనేది ఆల్రెడీ మన వీడియోల ద్వారా చెప్తూనే ఉన్నాము. ఇంకా మిగిలిన వీడియోలు కూడా ముందు అందించే ప్రయత్నం చేస్తాము.
ఇట్లా రెడీ అయినటువంటి బయోచార్ని మనము దాంట్లో ఏమైనా కర్రలు కాలకుండా ఉన్నాయేమో చూసుకొని ఆ కర్రల్ని ఏర్పాటు చేసినాం అనుకుంటే రిమైనింగ్ అంతా కూడా మనం కలెక్ట్ చేసి ఓ పక్కన పెట్టుకోవచ్చు. పక్కన పెట్టుకొని దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేసుకొని మనం ముక్కలకు అప్లై చేస్తాం. కాలినటువంటి బొగ్గుని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం ముక్కలకు వేయకూడదు. ఈ పిట్ మెథడ్ అనేది అంటే పొలంలోనే, అంటే మన పంట పొలం ఎక్కడైతే ఉంటుందో ఉన్నటువంటి పంట పొలంలోనే ఒక చిన్న పిట్లాగా దొవ్వుకొని చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే మన పొలం వ్యర్థాలు ఒక దగ్గర ఉంటాయి, మనము ఈ పిట్ అనేది ఒక దగ్గర చేసుకుంటే అక్కడి నుంచి అక్కడికి కూడా ట్రాన్స్పోర్ట్ అనేది రైతుకు భారంగానే అవుతుంది. అటువంటి పరిస్థితులలో మనము వీలైనంత మటుకు పంట పక్కనే కనుక మనం చేయాల్సినటువంటి యాక్టివిటీలు ఉన్నప్పుడు ఈజీ అవుతుంది. మన పంట పొలంలోనే ఒక పక్కకు కనుక ఇట్లా చేసుకున్నట్లయితే అది ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది. మధ్యలో వర్షాలు పడ్డప్పుడు అది రీఛార్జ్ పిట్ లాగా కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ పద్ధతిలో ఎవరైనా కూడా ఫాలో అవ్వచ్చు. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమయ్య కృషి.